రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలు ఏవైతే ఉన్నాయో రాజ్ భవన్స్, వాటి పేర్లు లోక్ భవన్స్గా మార్చాలని, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎక్కడైతే ఉంటారో యూటీస్లో వాళ్ళు ఉండే నివాసాలు రాజ్ నివాసాలు లోక్ నివాసాలని పేరు మార్చాలని చెప్పి యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక డైరెక్టివ్ జారీ చేసింది. ఇది కంపల్సరీ కాదు, కానీ మనందరూ తెలుసు భారత ప్రభుత్వం రీసెంట్గా ఈ కలోనియల్ మైండ్ సెట్, కలోనియల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విత్డ్రా చేస్తూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా రాజ్పథ్ని కర్తవ్య పద్ అని మార్చడం, మొఘల్ గార్డెన్స్ని మనం చూస్తే కనుక అమృత్ ఉద్యాన్ అని మార్చడం, ఇలా చాలా పేర్లు. అంతెందుకు మన చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, లేదా సిఆర్పిసి కావచ్చు, ఇప్పుడు వాటన్నిటి పేర్లు భారత న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య సంహిత ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఇండియనైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. దానికి సంబంధించి రాజ్ భవన్ అనేది బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ అధికారం పెత్తనం చూపించే విధంగా ఉందని, పీపుల్ సెంట్రిక్ థీమ్ లేదని, లోక్ అంటే ప్రజలకు సంబంధించింది కాబట్టి లోక్ భవన్ అని చెప్పి పేర్లు మార్చాలని చెప్పి, అది ఒక డెమోక్రటిక్ విధానంలో పీపుల్ సెంట్రిక్గా ఉంటుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిస్సా, గుజరాత్, త్రిపుర వీళ్ళందరూ కూడా గవర్నర్స్ భవంతుల ముందు లోక్ భవన్ అని చెప్పి పేర్లు మార్చారు. దాంతోపాటు లడాక్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో అక్కడ కూడా రాజ్ నివాస్ పేరుని లోక్ నివాస్గా మార్చారనమాట.